నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోల్ తీర్పుతో ఒక సీనియర్ సిటిజన్స్ విషయంలో తీర్పు ఇవ్వడం జరిగింది. సీనియర్ సిటిజను కన్న కొడుక్కి తన ప్రాపర్టీ అంతా గిఫ్ట్ ద్వారా ఇచ్చేశాడు. గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేశాడు. ఇచ్చిన తర్వాత అసలు రంగు బయటపడింది. కొడుకు తండ్రిని చూడడం మానేశాడు. కొడుకు తండ్రికి మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, భోజన సదుపాయాలు ఇవ్వట్లేదు. ఇంకా చేసేది లేక ఇది చాలా తప్పు, నా ప్రాపర్టీ ఇచ్చేదాకా బాగా ఉన్నాడు, ప్రాపర్టీ తీసుకున్న తర్వాత అసలు రంగు బయట పెట్టాడు అని చెప్పేసి తాను గిఫ్ట్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేయాలి అని సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో పిటిషన్ పెడితే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ఇరుపక్షాల వాదనలు విని కరెక్టే, కొడుకు అన్యాయం చేశాడు కాబట్టి తాను ఇచ్చిన గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయాలి అని క్యాన్సిల్ చేస్తే అది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టులో కొడుకు ఛాలెంజ్ చేశాడు. ఒక్కసారి గిఫ్ట్ ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ అది క్యాన్సిల్ చేయడానికి వీల్లేదని తీర్పు ఇవ్వండి అంటే అదేం కుదరదు, నువ్వు కన్న తండ్రిని మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఆయన ఇచ్చిన గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసే హక్కు ఆయనకుంది అని చెప్పేసి కింద కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి, ఎవరైనా తల్లి తండ్రి తమ పిల్లలకి గిఫ్ట్ ద్వారా ప్రాపర్టీలు ఇస్తే అసలు వాళ్ళని చూడకపోతే దాన్ని తిరిగి క్యాన్సిల్ చేసే హక్కు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ద్వారా ఉంది. వాళ్ళు సివిల్ కోర్టుకు వెళ్ళి కోర్టు ఫీజు కట్టి సంవత్సరాలు వెయిట్ చేసే అవసరం లేదు. సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో రూపాయి కూడా ఖర్చు లేకుండా తామిచ్చిన గిఫ్ట్ డీడ్ను క్యాన్సిల్ చేయొచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి, ఒకవేళ పిల్లలు ప్రాపర్టీస్ తీసుకున్న తర్వాత వీళ్ళని మెయింటైన్ చేయకపోతే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో పిటిషన్ పెట్టి తామిచ్చిన గిఫ్ట్ డీడ్ను క్యాన్సిల్ చేయొచ్చు, తామిచ్చిన ప్రాపర్టీని తిరిగి వెనక్కి తీసుకోవచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేస్తూ చెప్పడం జరిగింది.